నిన్న ఊరు నుంచి మా తమ్ముడు వచ్చాడు, మా పిల్లలు హై మామయ్య వచ్చాడు అంటూ వెళ్లారు. ఏంట్రా పిల్లలకి 2 చాక్లెట్లైనా తేవచ్చు కదా ఇలా ఖాళీగా రాకుంటే అన్న. అసలు నేను వచ్చిందే గొప్ప, బయట ఆటో అతనికి డబ్బులు ఇచ్చి రాపు, ఆ తర్వాత చెప్తా అన్నాడు. ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసా, ఇప్పుడు చెప్పు అన్న. అదే నేను ట్రైన్ బుక్ చేసుకున్నా కదా, అందులో వస్తుంటే ఒక అతను వచ్చి వాటర్ బాటిల్ సార్ అన్నాడు. వద్దు నేను తెచ్చుకున్నా అన్న. రైల్వే తరఫున ఫ్రీ సార్ అన్నాడు. ఫ్రీ అయితే ఓకే అన్న. మళ్ళీ టిఫిన్ అన్నాడు. టిఫిన్ వద్దు అన్న. రైల్వే తరఫున ఫ్రీ సార్ అన్నాడు. ఫ్రీ అయితే ఓకే అన్న. మధ్యాహ్నం వచ్చి ఇదిగో సార్ భోజనం అన్నాడు. నేనేం ఆర్డర్ పెట్టలేదే అన్న. మళ్ళీ రైల్వే తరఫున ఫ్రీ సార్ అన్నాడు. ఫ్రీ అయితే చికెన్ తీసుకురండి అన్న. సార్ ఐస్ క్రీమ్ ఏమైనా తింటారా అన్నాడు. ఈ ట్రైన్ లో అన్ని ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీ అనుకుని ఒక 4 పట్టుకొచ్చి అన్న. కొద్దిసేపటికి స్నాక్స్ ఏమైనా తీసుకురమ్మంటారా సార్ అన్నాడు. ఫ్రీయే కదా అని 4 బిస్కెట్లు ఒక చాయ్ పట్టుకొచ్చి అన్న. సార్ ఇంకేమైనా కావాలా అన్నాడు. ఇన్ని తిన్న తర్వాత స్వీట్ తింటే బాగుంటుందని ఒక 5 చాక్లెట్లు పట్టుకొచ్చి అని చెప్పా. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి సార్ ఇంకేమైనా కావాలా అన్నాడు. అయ్యో ఇంకేం వద్దు, ఇప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది అన్న. సార్ ఇదిగో బిల్ అంటూ నా చేతికి ఇచ్చాడు. బిల్ ఏంటి అన్ని ఫ్రీ అన్నావు కదా సార్. మా దగ్గర టిఫిన్ భోజనమే ఫ్రీ, చికెన్ ఐస్ క్రీమ్ టీ బిస్కెట్లు చాక్లెట్లు ఇవి కాదు సార్. సరే బిల్ అంతా 2000 సార్. ట్రైన్ టికెట్